శంకరి. అయితే రక్షణ మంత్రి ఇప్పుడు త్రివిధ దళాధిపతులతో అధికారులతో సమావేశమయ్యారు కదా, సో ఈ సమావేశం యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటి, ఎటువంటి నిర్ణయాలు వెలువడే అవకాశం ఉందంటారు? ఎస్, ఖచ్చితంగా శంకరి. జరుగుతున్న పరిణామాలు కావచ్చు, నిన్న డీజీఎంఓ స్థాయి అధికారులతోని ఒక సమావేశం జరిగింది. అటు పాకిస్తాన్ కావచ్చు, భారత్కి సంబంధించిన డీజీఎంఓ డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్ అధికారుల సమావేశం జరిగింది. ఆపరేషన్ అధికారుల సమావేశంలో కూడా కొంత కీలక నిర్ణయాలు తీసుకున్నారు. బార్డర్లో పెద్ద ఎత్తున పాకిస్తాన్ సైన్యం, పాకిస్తాన్ ఆర్మీకి సంబంధించిన సైన్యం ఏ విధంగా కూడా బార్డర్లో గస్తీ కాస్తున్నారు, వారిని వెంటనే విత్డ్రాల్ చేసుకున్న అంశం కావచ్చు, సీజ్ ఫైర్ వైలేషన్కి సంబంధించిన అంశంలో కాల్పుల విరమణ ఒప్పందాన్ని కాక ఉల్లంఘిస్తే కఠిన చర్యలు భారత్ తీసుకుంటుంది. ఇప్పటికే వైమానిక స్థావరాలపై ఎయిర్ బేస్లను ఏ విధంగా ధ్వంసం చేశామనే అంశాన్ని కూడా స్పష్టం చేస్తున్నాయి. మరోవైపు ఉగ్ర శిబిరాలే టార్గెట్గా కూడా పనిచేస్తుంది భారత్. కేవలం ఉగ్ర శిబిరాలని లక్ష్యం చేసుకుని దాడులు చేశామనే అంశాన్ని కూడా ఇటీవల భారత్ అనేక సందర్భాల్లో కూడా ఈ అంశాన్ని స్పష్టం చేస్తూ వచ్చింది. ఇదే అంశాన్ని కూడా డీజీఎంఓ స్థాయి అధికారులకు జరిగిన నిన్నటి సమావేశంలో కూడా లైన్ ఆఫ్ కంట్రోల్ దగ్గర ఇదే అంశాన్ని భారత్కి సంబంధించిన అధికారి కూడా వెల్లడించినట్టు తెలుస్తుంది. దానికి సంబంధించిన విషయంలో కూడా కొంత పాకిస్తాన్ కూడా ఈ లైన్ ఆఫ్ కంట్రోల్కి సంబంధించిన అంశం కావచ్చు. అదేవిధంగా మరోవైపు పాకిస్తాన్ ఆర్మీకి సంబంధించి ఎక్కడెక్కడ మోహరించారో ఆ యుద్ధ వాతావరణాన్ని కొంత తగ్గించాలి. యుద్ధ వాతావరణంలో ప్రధానంగా పాక్ కావాలనే కొన్ని కవ్వింపు చర్యలకు పాల్పడుతుంది. ఈ చర్యలకు పాల్పడితే మాత్రం తీవ్ర నష్టం వాటిల్లుతున్న అంశాన్ని కూడా భారత డీజీఎంఓ స్థాయి అధికారి కూడా వారికి వెల్లడించినట్టు తెలుస్తుంది. దానికి సంబంధించిన అంశంలో కూడా సెక్యూరిటీ రివ్యూ పైన కూడా కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ నివాసంలో కొంత కీలక సమావేశం అని చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే సిడిఎస్ చీఫ్తో పాటు త్రివిధ దళాధిపతుల అధికారులు సైతం కూడా ఈ సమావేశంలో పాల్గొన్న నేపథ్యంలో ప్రస్తుతం అటు బార్డర్లో నెలకొన్న టెన్షన్ వాతావరణం కావచ్చు, గ్రామాల్లో ఇప్పటికే ప్రజలు కొంత రోడ్లపైకి వచ్చి కొంత వాతావరణం నెమ్మది పడ్డ నేపథ్యంలో రెగ్యులర్గా వారి జీవన విధానం ఎలా ఉంటుందో ఆ విధానానికి సంబంధించి కొంత దాదాపు 7 రోజుల ఉద్రిక్తల నడమ కాస్త ఈ రోజే రిలీఫ్ అయి ప్రజలంతా కూడా రోడ్లపైకి రావడం, వారి యొక్క రెగ్యులర్ జీవనాన్ని గడుపుతున్న నేపథ్యంలో ఇకపైన ఒకవేళ ఎలాంటి చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది, చర్యలు తీసుకుంటే ఏ స్థాయిలో దాన్ని ముందుకు తీసుకెళ్లాల్సి ఉంటుంది, భారత ఆర్మీ ఏ విధంగా సంసిద్ధత ఉందనే అంశాలపైన కూడా కొంత రివ్యూ నిర్వహించినట్టు